లోని అక్కడ రత్నగిరి క్షేత్రంలో అన్నవరంలో కూడా స్వామివారికి వివాహం జరుగుతుంది, కళ్యాణ మహోత్సవం. అసలు అన్నవర క్షేత్రం ఏ విధంగా ఉత్పన్నమైందో ఒక్కసారి అన్నవర క్షేత్ర మహిమను తెలుసుకుందాం. పూర్వకాలంలో మేరు పర్వతం అనేటువంటి పర్వతం ఉంది. ఆ పర్వతం బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేస్తే ఆ మేరు పర్వతానికి ఇద్దరు సంతానం జన్మించారు. ఒకరు భద్రగిరి పర్వతము, రెండు రత్నగిరి పర్వతము. ఈ ఇద్దరు పర్వతాలు జన్మించిన తర్వాత వీరిద్దరు కూడా మహావిష్ణు భక్తులు, ఎంతో విష్ణు భక్త పరాయణులు అన్నమాట. వారిద్దరూ కూడా జన్మించిన తర్వాత భద్రగిరి పర్వతమేమో శ్రీరామచంద్రుడి గురించి తపస్సు చేస్తే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమయ్యి నీ భద్రగిరి పర్వతం పైన నేను నివసిస్తాను అని ఆ భద్రగిరి పర్వతం పైన స్వామివారు ప్రత్యక్షమవుతారు. అదే సందర్భంలో ఈ రత్నగిరి పర్వతం కూడా శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేస్తుంది. తపస్సు చేసిన తర్వాత ఆ యొక్క నారాయణుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత ఏం వరం కోరుకోవాలో కూడా గుర్తు రాక అలా స్వామివారిని చూస్తూ అలా ఉండిపోతాడనమాట. అతని భక్తి ప్రవత్తులకు మెచ్చి నేనొక్కడే కాదయ్యా, హరిహర హిరణ్యగర్భ సమేతంగా త్రిమూర్తి సమేతంగా వచ్చి నీ యొక్క రత్నగిరి పర్వతం పైన మేము వెలుస్తాము అని స్వామివారు వరమిస్తారు. వరమిచ్చిన తర్వాత ఏ విధంగా అయితే భద్రగిరి పర్వతం పైన రామదాసు ఇత్యాది ఆ యొక్క భక్తులందరూ కూడా స్వామివారిని కనిపెట్టి ఆలయాన్ని ఏ విధంగా అయితే నిర్మాణం చేశారో అదేవిధంగా రత్నగిరి పర్వతం పైన స్వామివారు వచ్చారు, కానీ ఇంకా ప్రాణప్రతిష్ఠాపన జరగలేదు. అలా ఉంటూ ఉండగా అక్కడే దగ్గరలో ఉన్నటువంటి గార్హాపురం అనేటువంటి పురాన్ని ఒకనొక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడట. ఆ పరిపాలన చేస్తున్నటువంటి రాజుగారికి కలలో సాక్షాత్తు శ్రీ సత్యనారాయణ స్వామి వారు ప్రత్యక్షమయ్యి, ఓ రాజా, నేను రత్నగిరి పర్వతం పైన నివసించి ఉన్నాను, నీవు నా యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠింపజేసి నా యొక్క పూజలని నీవే కొనసాగించాలి అని ఆ యొక్క రాజుగారికి, అలాగే ఆ పురంలో ఉన్నటువంటి ఈరంకి ప్రకాశావధానులు గారనేటువంటి పంతులు గారికి కలలో సాక్షాత్కరించి స్వామివారు ఉపదేశించారట. ఉపదేశిస్తే ఈ యొక్క పంతులు గారు ఈ యొక్క పురమంతా కూడా మన రాజుగారిది కదా, ఆ రాజుగారికి గనక మనం వెళ్ళి చెబితే ఆ యొక్క రత్నగిరి పర్వతం ఎక్కడుందో వెతుకుతారని ఈ యొక్క పంతులు గారి రాజుగారిని కలిశారట. కలిస్తే రాజుగారికి విన్నవిస్తే, సాక్షాత్తుగా నువ్వు ఏ కల అయితే చెబుతున్నావో నాకు అదే కల వచ్చిందయ్యా, మన ఇద్దరం కూడా వెళ్ళి ఆ రత్నగిరి పర్వతం ఎక్కడుందో వెతుకుదామని బయలుదేరుతారు. బయలుదేరుతుండగా వారికి రత్నగిరి పర్వతం ఎక్కడుందో వారికి తెలియదు. అలా వెతుకుతుంటే ఒక పెద్దలు చెబుతారనమాట, అయ్యా, ఈ నగర పరిసరాలలో కొమరగిరి పర్వతం అనేటువంటి ఒక పర్వతం ఉన్నది, కానీ పేరుకి ఆ కొమరగిరి పర్వతం అంటారు కానీ అక్కడ ఎటువంటి పర్వతం ఉండదు. ఆ గ్రామానికి నేరేటమ్మ తల్లి అనేటువంటి గ్రామదేవత ఉన్నది. ఆ గ్రామదేవత ఇక్కడ రత్నాలు లేవు కదా, రత్నాలు లేని చోట నేను ఉండడం ఎందుకని అమ్మవారు అక్కడ నుంచి పయనించి వచ్చి రత్నగిరి పర్వతం దగ్గర ఇక్కడ నేరేడమ్మ తల్లి ప్రత్యక్షమైంది. ఆ నేరేడమ్మ తల్లి ఎక్కడైతే నివసించి ఉన్నదో దాన్నే రత్నగిరి పర్వతం అని అంటారు అని చెబుతారు. చెబితే ఈ యొక్క రాజుగారు పంతులు గారు ఆ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ యొక్క రత్నగిరి పర్వతం అంతా కూడా వెతకడం ప్రారంభిస్తారట. ప్రారంభించిన తర్వాత మాధ్యాహ్న సమయంలో శ్రావణమాస శుక్ల విధియ గురువారము మఖా నక్షత్రం రోజు నిట్ట మధ్యాహ్నం పూట స్వామివారు అంకుడు చెట్టు కింద స్వామివారు ప్రత్యక్షమవుతారట. ఆ ప్రత్యక్షమైన తర్వాత ఆ శ్రీమన్నారాయణ స్వరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారిని ప్రాణప్రతిష్ఠాపన చేసి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మనందరం కూడా స్వామివారిని కొలుచుకుంటూ ఉన్నామట. అన్నవర క్షేత్రానికి అన్నవరం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే అన్నటువంటి ప్రతి వరం కూడా నెరవేర్చేటువంటి స్వామివారు కాబట్టి ఆ స్వామివారికి అన్నవర క్షేత్రం అనేటువంటి పేరు వచ్చింది. ఆ విధంగా వచ్చిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ యొక్క భద్రగిరి పర్వతం మీద శ్రీరామచంద్రుడు వెలిశాడు, రత్నగిరి పర్వతం మీద సత్యనారాయణ స్వామి వారు వెలిశారు. వెలిసిన తర్వాత తన యొక్క అన్నగారే కదా భద్రగిరి పర్వతం, అన్నగారి యొక్క నామస్మరణ చేసుకుంటే ఈ యొక్క రత్నగిరి పర్వతం మీద సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఈ యొక్క రత్నగిరి పర్వతానికి క్షేత్రానికి అధిపతిగా ఉంటాను అని ఆ యొక్క శ్రీరామచంద్రుల వారి యొక్క స్థాపన కూడా జరిగిందనమాట. అప్పటి నుంచి ప్రతి శ్రావణ మాసంలో కూడా స్వామివారికి అర్చన జరుగుతుంటుంది. మరి ఇప్పటి వరకు శ్రావణ మాసంలో స్వామివారు కనిపించారన్నారండి, మరి ఎందుకు వైశాఖ మాసంలో మనం స్వామివారి కళ్యాణం చేస్తున్నాం అనేటువంటి సందేహం కూడా కలుగుతూ ఉండొచ్చు.
మనం చెప్పుకుంటే రత్నగిరి పర్వతంలో స్వామివారి క్షేత్రపాలకుడు ఎవరని చెప్పుకున్నాము? శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడికి కళ్యాణం ఎప్పుడు జరిగింది? చైత్రమాసంలో శ్రీరామనవమి నాడు జరిగింది. ఆ శ్రీరామనవమి నాడు ఆ క్షేత్రానికి అధిపతి అయినటువంటి శ్రీరామచంద్రుడి స్వామివారి యొక్క కళ్యాణమైన తర్వాత వైశాఖ మాస ఏకాదశిలో స్వామివారి కళ్యాణాన్ని ప్రారంభిస్తారు. అందుకే ఏకాదశి నాడు కళ్యాణం ఉంటే దశమి నాడు స్వామివారిని పెళ్లి కొడుకుగా చేసి పసుపు దంచి గౌరీ పూజ చేసిన తర్వాత ఇంటింటికి తిరిగి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఊరేగింపుగా వెళ్ళి సత్యనారాయణ స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క కైంకర్యాలను స్వీకరించి కైంకర్యాలను సమర్పించాలని పెద్దగా శ్రీరామచంద్రుడే ఊరేగింపుగా దశమి నాడు ఊరేగింపు వెళ్తారు. వెళ్ళి పెళ్లి పెద్దగా అందరినీ పిలుచుకుని వచ్చిన తర్వాతే స్వామివారి యొక్క కళ్యాణం ప్రారంభమవుతుందన్నమాట. అది ఈ యొక్క అన్నవర క్షేత్ర మహిమ. ఆ యొక్క వైశాఖ మాసంలో జరగడానికి గల విశేషం. ఎందుకంటే క్షేత్రపెద్ద అయినటువంటి శ్రీరామచంద్రుడి స్వామివారి కళ్యాణమైన తర్వాత స్వామి కళ్యాణం చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో, అందులోనూ మోహిని ఏకాదశి అనుకోకుండా ఈరోజు గురువారం. స్వామివారు ఆనాడు ఏ విధంగా అయితే గురువారం నాడు సాక్షాత్కరించారో ఈరోజు కూడా గురువారం కాబట్టి ఈరోజు ఇంతమందికి స్వామివారి యొక్క కళ్యాణం తిలకించేటువంటి అదృష్టం కలిగినందుకు అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకుని మనస్సంకల్పాలు చేసుకోండి. ఆ సంకల్పాలు నెరవేరాలని ప్రార్థించండి. ఇప్పటి నుంచి కళ్యాణ క్రతం అంతా కూడా ప్రారంభమవుతుంది. ముందుగా స్వామివారికి రక్షాబంధన యజ్ఞోపవేత ధారణ జరుగుతుంది. పూర్వోచ్చరిత ఏవంగణ విశేషణ విశిష్టాయాం శబదుతో శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సాంగ సపరివార శ్రీ సత్యనారాయణ స్వామి దేవతా దివ్యలీలా కళ్యాణ మహోత్సవాంగత్వేన ఆదో రక్షార్థో రక్షాబంధన ధారణం కరిష్కే. రక్షార్థో రక్షాబంధన యజ్ఞోపవేదాధిష్టాన దేవతాభ్యో నమః. అసనీదేవనరస్మాసజక్షపున ప్రాణమిహనో దేహి భోగో పశ్యేమ సూర్యముచ్చరన్ దమనమదే మృణయాన స్వస్తి. ప్రాణామృతమాప ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. రక్షా